స్వరాజ్యం వచ్చి 35 ఏళ్లయ్యింది. ఏం సాధించారు అంటే బాల్యంలో పిల్లతనం అన్నారు, యవ్వనంలో కుర్రతనం అన్నారు, వృద్ధాప్యంలో మరి ముసలితనం అంటారు. అంతేగా, ఇంకెప్పుడు ఎప్పుడు ఏమిటి మనం సాధించేది? మరి మనం సాధించిన స్వరాజ్యానికి అర్థం లేదా? సంపాదించిన స్వేచ్ఛకు విలువ లేదా? ఎందుకు దాని గొప్పదనం మనం తెలుసుకోలేకపోతున్నాం? ఆ త్యాగ ఫలాన్ని మనం ఎందుకని ఉపయోగించుకోలేకపోతున్నాం? ఎందరో వీరమాతల అశ్రుతర్పణతో, ఎందరో వీరపత్రుల త్యాగ నిరతితో, ఎందరో మహానాయకుల రక్త తర్పణతో వచ్చిన స్వరాజ్య ఫలితాన్ని మనం అనుభవిస్తున్నామే కాని అందులోని కష్టనిష్ఠూరాలు మనకు తెలియవు. ప్రతి ఇంటి నుండి ఒక్క శవం స్వాతంత్రం కోసం వెళ్ళి ఉంటే, ప్రతి ఇంటి తలుపును త్యాగం తట్టి ఉంటే ఈ దుస్థితి మనకు వచ్చేది కాదు. సంపాదించిన స్వరాజ్యాన్ని స్వార్థపరుల చేతుల్లో మనం పెట్టేవాళ్లము కాము. ఇలా ఈనాడు దిక్కుతోచక కొట్టుమిట్టాడుతుండేవాళ్లము కాము. గట్టు మీద కూర్చున్న వాడి కడుపు నిండితే దేశం బాగుపడుతుందా? మట్టిలో కొట్టుకులాడేవాడి డొక్క నిండితే దేశం సుభిక్షంగా ఉంటుందా? మీరే ఆలోచించండి తమ్ముళ్ళు, మీరే ఆలోచించండి. వచ్చిందోయ్ వచ్చింది తెలుగుదేశమే వచ్చింది, మన తెలుగు గౌరవం నిలిచింది. తెలుగు జెండా అంబర వీధిని మెలమెల్లాడుతూ వెలిగింది. వచ్చిందోయ్ వచ్చింది తెలుగుదేశమే వచ్చింది. నందమూరి తారక రామారావు నడుంగట్టి దూకాడండో, దిక్కుతోచని తరుణంలో నా నాయకత్వము వహించాడో. 6 కోట్ల తెలుగు బిడ్డల దీవెనలందుకున్నాడో. వచ్చిందోయ్ వచ్చింది తెలుగుదేశమే వచ్చింది. స్వాతంత్ర్యం మన జన్మ హక్కని జయభేరీ మ్రోగించాడోయ్. స్వాతంత్ర్యంతో బ్రతుకుదామని జనానికి ఉద్బోధించాడోయ్. స్వాతంత్ర్యం లేనట్టి జాతి చచ్చిన దానితో సమానమన్నాడోయ్. వచ్చిందోయ్ వచ్చింది తెలుగుదేశమే వచ్చింది. ఢిల్లీ తొత్తులుగా జీవించుట చల్లదు పోపోమన్నాడోయ్. ఢిల్లీ కడుగులు మడుగులెత్తుట కళ్ళయంచు గర్జించాడోయ్. బానిస బంధాలను తెలుసుకొని పదండి ముందుకు అన్నాడోయ్. వచ్చిందోయ్ వచ్చింది తెలుగుదేశమే వచ్చింది. వెనుకబడిన జాతుల ఉద్ధరణకు వీర కంకణం కట్టాడు. మానవతులైన స్త్రీల రక్షణకు ప్రాణాలిస్తానన్నాడు. సమాజ నిర్మాణం కోసం నిద్రాహారాలు మరిచాడు. వచ్చిందోయ్ వచ్చింది తెలుగుదేశమే వచ్చింది. లంచాలను భోంచేసే వాళ్లను రచ్చకీడవలెనన్నాడు. అక్రమాలకు అన్యాయాలకు ఎదురు నిలవలెనన్నాడు. అందరి బ్రతుకులు ఆనందంగా గడవాలని చెబుతున్నాడు. వచ్చిందోయ్ వచ్చింది తెలుగుదేశమే వచ్చింది. నిరుపేదలకు కూడు గుడ్డ అందించాలని అన్నాడు. హెచ్చు తక్కువలు భేదభావములు నశించి తీరాలన్నాడు. కళకళ్ళాడుతూ తెలుగుదేశము వెలుగుట ధ్యేయం అన్నాడు. వచ్చిందోయ్ వచ్చింది తెలుగుదేశమే వచ్చింది. స్వార్థపరుల ఆటలు ఈ దెబ్బతో కట్టిపోవటం నిజం నిజం. తెలుగు జాతికి పట్టిన పీడ వదిలిపోవటం నిజం నిజం. తెలుగుదేశము ఢంకా కొట్టి జయం కాల్చడం స్థిరం స్థిరం. ఉత్సాహం గల యువకుల్లారా పిడికిలి బిగించి నడవండి. మానవతులైన మహిళల్లారా కదం తొక్కుతూ కదలండి. తెలుగుదేశమున చేరండి.
తెలుగభిమానం చూపండి తెలుగనే ఘంటానాదం దశ దిశలను మోగిల్చండి తెలుగుదేశం తెలుగుదేశం ఎన్టీఆర్ 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 ఎన్టీఆర్